రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో ఏనుగులు తొక్కి నాశనం చేయడంతో పాటు మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గజరాజుల దాడులతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు తిరుపతిలోని ఎస్వియు వేదిక్ వర్సిటీలో చిరుత సంచారంపై విద్యార్థులు వణికిపోతున్నారు. అటు గజరాజుల దాడులు, ఇటు చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులు చేపడుతున్న చర్యలపై సిసిఎఫ్ఓ సెల్వంతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గజదాడులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత కొంతకాలంగా రైతులు ఆరుగాలం పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో ఈ యొక్క గజరాజులు దాడులు చేయడం, అలాగే పంట నష్టంతో పాటు రైతులు కూడా బలి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే 2 రోజుల క్రితం నారవారిపల్లి దగ్గర కొంగరవారిపల్లిలో ఓ రైతు కూడా చనిపోవడం జరిగింది ఏనుగు దాడిలో. అయితే దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తాజాగా అంటే తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతిలో గత కొద్ది రోజులుగా చిరుత సంచారం కూడా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఎస్వి యూనివర్సిటీ అలాగే వేదిక్ యూనివర్సిటీ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క చిరుత సంచారం ఉన్నట్లుగా కూడా గుర్తించి అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ట్రాప్ క్రమాలు కూడా ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి మనతో పాటు సిసిఎఫ్ఓ సెల్వం ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు తరచూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడులు ఎక్కువైపోయాయి. అలాగే ఈ యొక్క పంట పొలాలపై దాడులు చేయడం, అలాగే వాటిని తరిమే క్రమంలో ఈ యొక్క రైతులు కూడా వాటి బారిన పడి చనిపోయే పరిస్థితి ఉంది సార్. దానికి అంటే రైతులకి సరైన వారికి అవగాహన లేకపోవడం, లేకపోతే పంట పొలాలపై దాడి చేయకుండా వాటిని ఎదుర్కోవడం కోసం వాటి దగ్గరికి వెళ్ళి బలైపోతున్నారు. దీనికి మీరు అంటే వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ చేస్తున్నారు, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు మనకి చిత్తూరు నుంచి మనం తిరుపతి వరకు చూస్తే దాదాపు కౌండిన్య వైల్డ్ లైఫ్ సెంచురీ ఏదైతే అక్కడ కర్ణాటక, తమిళనాడు ట్రై జంక్షన్స్లో ఉన్నాయో అక్కడ నుంచి మనకి బాక్రావుపేట వరకు ఇప్పుడు ఎలిఫెంట్స్ మూమెంట్ ఉన్నాయి. దాదాపు లాస్ట్ మనం ఎస్టిమేట్ చేసినప్పుడు 120 ఎలిఫెంట్స్ ఈ ఏరియాలో ఆల్రెడీ ఉన్నాయి. మనకి ఇవి కాకుండా ఒక 30 ఎలిఫెంట్స్ మనకు శేషాచలం అడవిలో ఉన్నాయి. రీసెంట్గా ఇప్పుడు ఏదైతే బాక్రావుపేటలో వచ్చి ఒక ఎలిఫెంట్ వచ్చి చచ్చిపోయిందో, తర్వాత రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఇటు వనపకం రేంజ్లో ఏదైతే జరిగిందో ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిత్తూరు అండ్ తిరుపతి డివిజన్ స్టాఫ్ అందరూ కూడా కంబైన్డ్గా గ్రూప్గా వర్క్ చేస్తున్నారు. మన ఎలిఫెంట్ మూవ్మెంట్ డైలీ బేసిస్లో మనకి ఏ విలేజెస్ దగ్గర మూవ్ అవుతున్నాయి అన్న విషయం కూడా మనం విలేజ్ లెవెల్లో వాళ్ళకి అలర్ట్ చేయడం జరుగుతుంది. సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా కన్వర్జెన్సెన్స్లో వాళ్ళకి మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏమి చేయాలి, ఒకవేళ లో హ్యాంగింగ్ వైర్ ఉన్నప్పుడు మనం పవర్ డిస్కనెక్ట్ చేస్తున్నాము, అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు ఉంటే ఈ పంట నష్టాలకు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఇమీడియట్గా తీసుకుంటున్నాము. సో అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తున్నాము. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంచెం మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలిఫెంట్ ల్యాండ్ మూవ్ అవుతున్నప్పుడు ఇప్పుడు మన దగ్గర 2 హర్డ్స్ ఇక్కడ ఉన్నాయి ఈ బాక్రాపేట ఏరియాలో. ఇప్పుడు వచ్చినప్పుడు 15 ఉన్నాయి. సో ఇప్పుడు అది 2గా డివైడ్ అయిపోయింది. సో హర్డ్స్ ఉన్నప్పుడు మనకి దాన్ని డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తప్ప వేరే వాళ్ళు వెళ్ళి డ్రైవ్ చేయడం కూడదు. ఎందుకంటే అది ఎట్లా బిహేవ్ చేస్తున్నది మీకు అవగాహన ఉండదు. కాబట్టి ఫారెస్ట్ అఫీషియల్స్ ఉన్నప్పుడే మాత్రము డ్రైవ్ చేయగలుగుతారు. అదేవిధంగా ఎలిఫెంట్ అన్నది చాలా వేగంగా పరిగెత్తగలుగుతుంది. మనకంటే 3 టైం ఫాస్ట్గా రాగలుగుతుంది. మనం దూరంగా ఉండి మనము మేనేజ్ చేస్తాం అనుకున్నా కూడా కాన్ఫిడెన్స్లో దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అటాక్ చేయడం దానికి సమయం ఉంటుంది. ప్లస్ ఆల్రెడీ మనం కంటిన్యూస్గా దాన్ని పంపించడానికి డ్రైవింగ్ ఆపరేషన్స్లో ఉన్నాం కాబట్టి బిహేవియర్ కూడా కొంచెం అజిటేషన్లో అనిమల్ ఉంటుంది. కాబట్టి పొలాలకు వచ్చినప్పుడు నష్టము అవుతున్న విషయము వాస్తవమే. నష్టంకి పరిహారము గవర్నమెంట్లో ఏదైతే శాంక్షన్ రేట్స్ ఉన్నాయో దాని ప్రకారం మేము త్వరగానే ఇస్తున్నాము. ఆ అనిమల్ మీ పొలాలకు వచ్చినప్పుడు మాత్రం దాన్ని వెంటనే మీ లెవెల్లో డ్రైవ్ చేయకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్పేసి వాళ్ళే డ్రైవ్ చేయమన్నది మీరు చెప్పాలి. మీరు ఓన్గా ఆ ప్లేసెస్కి మీరు వెళ్ళకూడదు అనేది కోరుతున్నాము. సో ఎందుకంటే గ్రూప్గా ఉన్నప్పుడు కానీ ఇండివిజువల్ అనిమల్ ఉన్నప్పుడు కానీ అది చాలా డేంజరస్. అది మీరు నైట్ టైంలో ఎట్టి పరిస్థితిలో మీకు అనిమల్ మూవ్మెంట్ ఉందన్నప్పుడు నైట్ టైంలో ఎట్టి పరిస్థితిలో మీరు అక్కడికి వెళ్ళకూడదు. అనిమల్ చూడడానికని ఉద్దేశంలో కూడా మీరు గ్రూప్గా వెళ్తే కూడా దట్ ఈజ్ ఆల్సో డేంజరస్. అది సో ఇన్ఫర్మేషన్ తెలిసి వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలియచేయండి. మేము మీ ప్లేస్కి మా ప్రెసెన్స్ ఉన్నప్పుడే ఇవన్నీ జరగాలి. మీరు ఓన్గా ఏమి చేయకూడదండి.
అంటే సార్ అంటే ప్రధానంగా ఇప్పుడు వేసవి కాలంలో త్రాగునీటికో లేకపోతే ఆహార కొరత వల్ల గ్రామాలపైకి పంట పొలాలపైకి యొక్క గజరాజులు వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఇప్పుడు వానాకాలంలో శీతాకాలం అయినా కూడా అవి పంట పొలాలపైకి అంటే ఊర్లపైకి రావడానికి గల కారణాలు ఏమంటే ఇవి బ్యాచ్లు విడిపోవడం, ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం, అంటే వీటి సంతతి కూడా ఎక్కువైపోవడం కూడా ఒక కారణం అని చెప్తున్నారు. దీనికి ఇటు నుంచి మీ సైడ్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఏనుగులు మనకి 1980s నుంచి ఆ, కుప్పం ఏరియా అటు నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడం అనేది ఉంది. హిస్టారికలీ ఈ ఏరియాలో ఎలిఫెంట్ అయితే ఉంది. కానీ మన సైడ్ ఇటు సైడ్ ఉన్న ఫారెస్ట్ అన్నీ కూడా ఫ్రాగ్మెంట్ అయిపోయింది. ఒకటి మనకి హైవేస్ ఉన్నాయి కట్టింగ్ అక్రాస్ ది ఫారెస్ట్ హ్యాబిటేట్, తర్వాత రైల్వే లైన్స్ ఉన్నాయి, చాలా విలేజెస్ కూడా ఫారెస్ట్ దగ్గర ఉన్నాయి. అందువలన మనకి ఇంత శేషాచలంలాగా ఒక పెద్ద కంటిన్యూస్ ప్యాచ్ అనేది ఇటువైపు లేదు. ఆ సమయంలో అది ఒక్క ఫారెస్ట్ నుంచి ఇంకొక ఫారెస్ట్కి మూవ్ అయినప్పుడు చాలా విలేజెస్ క్రాస్ చేయాల్సిన సందర్భం ఉంది. సో ఎలిఫెంట్ అనేది ఖచ్చితంగా ఒక రోజుగా అట్లీస్ట్ ఒక 20 to 30 కిలోమీటర్ అనేది అది మూవ్ అవ్వాలి, నడగాలి. సో అలాంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉన్న అనిమల్ అది. సో మైగ్రేషన్స్ అనేది ఎలిఫెంట్స్లో భాగం. అది లాంగ్ డిస్టెన్స్ అది నడగగలుగుతుంది. ఒక చోట్లో అది ఖచ్చితంగా ఉండదు. ఒక హర్డ్ వస్తే మేబీ ఒక 1 month 2 month ఆ ఏరియాలో తిరుగుతుంది, కానీ మళ్ళీ ఇట్ హ్యాస్ టు మూవ్ బ్యాక్, మళ్ళీ వెనక అది వెళ్ళాల్సిందే. రోజుకి ఆల్మోస్ట్ ఒక 150 to 200 లీటర్స్ దానికి వాటర్ కావాలి ఒక అనిమల్. ఆ టైంలో జనరల్గా బయటకు వస్తుంది. మిగతా కర్ణాటక, తమిళనాడు ఆ ప్రాంతంలో కూడా సమ్మర్ టైంలో ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఫారెస్టే తక్కువ ఉంది, ప్లస్ అది అన్నీ కూడా ఫ్రాగ్మెంట్గా ఉంది కాబట్టి సో ఈ ప్రాంతంలో ఈవెన్ సమ్మర్ కాకుండా ఉన్న టైంలో కూడా అది బయటకు వస్తుంది. ప్రధానంగా ఈ సరిహద్దు తమిళనాడు, కర్ణాటకకు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా అనేది ఒక సరిహద్దు ప్రాంతం సార్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రాకుండా ఉండడం కోసం, అంటే వాటిని నియంత్రించడం కోసం ఈ ట్రెంజులు కానీ లేకపోతే ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేస్తాం. అంటే అది పూర్తి స్థాయిలో లేకపోవడం కూడా ఒక కారణమని, ఆ ఉన్న వాటిని కూడా ధ్వంసం చేసి లోపలికి వస్తున్నాయని కూడా ఒక వాదన ఉంది సార్. అది మీరు ఐడెంటిఫై చేశారా? దాన్ని ఏ విధంగా అవి లోపలికి వచ్చే పరిస్థితి ఉన్నాయి సార్? ఇప్పుడు మనం ట్రెంచింగ్ కానీ ఫెన్సింగ్ కానీ మనకి ఎదురు అడవి చుట్టూ మనం చేయగలుగుతాము. అదేవిధంగా ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో దాని చుట్టూ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి అనిమల్ మూవ్మెంట్ అన్నది మనము ఖచ్చితంగా అనిమల్ మూవ్ అవ్వాల్సిందే. మనం ఎక్కడైనా దాన్ని కన్ఫైన్ చేయలేము ఈ వైల్డ్ అనిమల్స్ అనేది. సో మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కువ ఉన్నాయో, ఏ విలేజెస్కి అయితే ఎక్కువ వస్తున్నాయో అక్కడ మనము విలేజ్ చుట్టూ బార్డర్లో, అడవి బార్డర్లో ఈ ట్రెంచింగ్ ఆల్రెడీ ఉన్నాయి. అవి కొంచెం రెనోవేట్ చేస్తున్నాము. అదేవిధంగా సోలార్ హ్యాంగింగ్ ఫెన్స్ అనేది కొంచెం ఇప్పుడు బాగా పనిచేస్తున్నది తెలుస్తుంది. సో అది కూడా ఇక్కడ ప్రపోజల్స్ పెడుతున్నాము. ఈ ఏరియా కొత్తగా వస్తుంది కాబట్టి ఆల్రెడీ కుప్పం వైపు కొన్ని సోలార్ హ్యాంగింగ్ ఫెన్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు గతంలో కూడా మనం అది ఇంప్లిమెంట్ చేసాము. ఇప్పుడు ఈ ఏరియా కొత్త కాబట్టి ఇక్కడ కూడా అది ప్రపోజ్ చేస్తున్నాము. అంటే సార్ నష్టపోయిన రైతులకి సకాలంలో ఈ యొక్క నష్టపరిహారం అందలేదన్నది ఒక వాదన ఉంది. అలాగే కొంత ఆలస్యం చేస్తున్నారు అని చెప్పి కూడా అంటే అటవీ శాఖ పైన కొంత రైతులు కొంత ఆరోపణలు చేస్తున్నారు సార్. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే నష్టపరిహారం మనము సపోజ్ ఒక ఎకరాకి రేటు ఉందండి. ఇప్పుడు దాదాపు ఒక 10,000 వరకు ఉన్నాయి క్రాప్స్కి. కొన్ని క్యాష్ క్రాప్స్కి అయితే 12,000, ఈవెన్ 24,000 వరకు డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. సో దాన్ని ఫస్ట్ మనము నష్టం అయినప్పుడు అది ఎస్టిమేట్ చేయాలి. సపోజ్ ఒక ఎకరం మొత్తం డ్యామేజ్ అయి ఉండదు. ఆ ఏరియాలో అనిమల్ తిరిగిందంటే అక్కడ ఎకరంలో ఎంత డ్యామేజ్ అయిందని మనం అసెస్ చేయాలి. ఆ రిపోర్ట్ ప్రకారం అయితే మ్యాక్సిమం ఒక 10 days 15 days లోపలనే మేము నష్టపరిహారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. హ్యూమన్ డెత్ అయినప్పుడు అది వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ కావాలి కాబట్టి ఇమ్మీడియట్గా ఆ రోజే మనము వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నాం. సరే, అంటే ఇప్పుడు ఏనుగు అనేది అసాధారణమైన జంతువు. దాన్ని నేరుగా ఎదుర్కోలేము, అడ్డుకోలేము. అయితే వాటిని తప్పించడానికి అంటే రైతుల్లో కానీ ఏమన్నా అవగాహన కార్యక్రమాలు కానీ, అంటే ఈ ప్రచార జాతాలు, లఘు చిత్రాలు ఇట్లాంటివి వేసి వాళ్ళని ఏమైనా అవేర్నెస్ చేసేదానికి ఏమైనా అవకాశం ఉంటే, అంటే పూర్తిగా గ్రామస్తుల సహకారంతోనే మనం ఏమైనా చేయగలుగుతాం కాబట్టి వాళ్ళు ఏమైనా అవేర్నెస్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అవేర్నెస్ అనేది కంటిన్యూస్గా చేస్తున్నాము. గ్రామస్తులు సపోర్ట్ చేయకపోతే మనము ఈ పని చేయడం కూడా చాలా కష్టము. కానీ మనం ఏదైతే అవేర్నెస్ ఇస్తున్నామో అది ఖచ్చితంగా పాటించాలి. సో ఇప్పుడు విలేజ్ లెవెల్లో మీటింగ్ పెట్టి దీని గురించి చెప్పడము, వీడియోస్ ప్లే చేయడము, లేదా పోస్టర్స్ని వాళ్ళ విలేజ్లో అంటించడము, విలేజ్ పంచాయతీ లెవెల్లో ఉన్న వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించడము, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. ఒకరోజు చేస్తే సరిపోదు.
మనం కంటిన్యూస్గా చేయాల్సిందే. తిరుపతి నగరం అనేది శేషాచల అటవీ ప్రాంతానికి కొంత దగ్గరగా ఉండడం, అంటే అలిపిరి సమీపంగా ఉండడం వల్ల శేషాచలం నుంచి గతంలో కూడా చిరుతపులులు తిరుపతిలోకి రావడం, అంటే ఎస్వి యూనివర్సిటీ కానీ అలాగే వేదిక్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల అవి సంచారం ఎక్కువగా ఉన్నాయి. అంటే దీన్ని నివారించడానికి మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు సార్? అంటే తిరుపతి సిటీ వచ్చేసి మనకు ఈ శేషాచలం అడవి ఉండడం వలన సిటీ వాతావరణం కూడా బాగుంది. సో చాలా టూరిస్ట్ తిరుపతికి వస్తున్నారు. తిరుమల టెంపుల్ ఉంది, అదేవిధంగా శేషాచలం అడవి ఆ వాతావరణం ఇస్తుంది కాబట్టి తిరుపతి అది సపోర్ట్ చేస్తుంది. గతంలో మనం చేస్తున్న యాక్టివిటీస్ ఏదైతే ఫారెస్ట్ ఇంప్రూవ్మెంట్ చేసామో, అదేవిధంగా వాటర్ ఎస్ఎంసీ వర్క్స్ లోపల చేసాము. ఓవరాల్గా మీరు చూస్తే అనిమల్ పాపులేషన్స్ కూడా పెరిగాయింది ఇక్కడ శేషాచలం అడవిలో. అనిమల్ పాపులేషన్ పెరిగినప్పుడు ఫారెస్ట్ కూడా క్వాలిటీగా హ్యాబిటేట్ అనేది ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇలాంటి రేర్ ఇన్సిడెంట్స్ అనిమల్ బయటకు రావడము లేదా స్ట్రే అవడము ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో దానికి ఫారెస్ట్లో సపరేట్ రెస్పాన్స్ టీమ్ ఉంది, వెహికల్స్ ఉన్నాయి, సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, క్యాప్చరింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి, వెటనరీ టీమ్స్ రెడీగా ఉన్నాయి. మన ప్రాబ్లమేటిక్ ఏదైతే అనిమల్స్ ఉన్నాయో దాన్ని క్యాప్చర్ చేస్తూ అది ఇంటీరియర్ ప్లేసెస్లో మళ్ళీ రిలీజ్ చేయడానికి అన్ని విధంగా రెడీగానే ఉన్నాము. తిరుమల ఇన్సిడెంట్స్లో కూడా ఒక 5-6 అనిమల్స్ వరకు మనం క్యాప్చర్ చేసాము. దాంట్లో ఏదైతే ప్రాబ్లమేటిక్ అనిమల్ చేసామో, ఐడెంటిఫై చేసామో అది కూడా జూలో పెట్టడం జరిగింది. సో ఇక్కడ వేదిక్ యూనివర్సిటీలో రీసెంట్గా మూవ్మెంట్స్ కనిపించాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ లేదు, కంటిన్యూస్గా కెమెరా ట్రాప్స్ పెట్టి ఉన్నాము. రెగ్యులర్ మూవ్మెంటే లేదా అక్కడికే అది సెటిల్ అవుతుంది అన్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా దాన్ని క్యాప్చర్ చేసి వేరే ప్లేస్కి తీసుకెళ్తాం. సార్, అంటే ఈ క్వార్టర్స్లో ఉన్న ఉద్యోగులు కానీ అక్కడున్న విద్యార్థులు కానీ కొంత భయాందోళన ఉన్నారు సార్. అంటే ఇటీవల కొంతకాలంగా ఈ కుక్కల్ని కోళ్ళని తీసుకెళ్లడం వల్ల కూడా వాళ్ళు చూసినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. అంటే మనుషులపైన దాడి చేసే పరిస్థితి ఉంటుందేమో అన్న భయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అక్కడ అంటే ఇప్పటి వరకు ట్రాప్ కెమెరాలు అలాగే సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు సార్. అంటే ఇక్కడ పులి సంచారం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే వాటిని బంధించడానికి ఏమైనా బోన్లు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? ఎలాంటి చర్యలు? బోన్ రెడీగానే ఉందండి. ఇప్పుడు జూ పార్క్లో అది రెడీ చేసి పెట్టాము. సో ఇప్పుడు అనిమల్ అయితే ప్రెసెంట్ అక్కడ లేదు. సో మళ్ళీ మూమెంట్ ఉంది లేదా ఇది కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని క్యాప్చర్ చేస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గజదాడులు ఉన్నమాట వాస్తవమని, అయితే వాటి నియంత్రణకు అటవీ శాఖ తరపు నుంచి పూర్తిగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, అయితే గ్రామస్తుల పూర్తి సహాయ సహకారాలతోనే యొక్క ఏనుగు దాడులను నివారించగలమని చెప్పి కూడా CCFO సెల్వం చెప్పారు. అలాగే తిరుపతి లాంటి ప్రాంతంలో ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎస్వి యూనివర్సిటీ కానీ అలాగే వేదిక్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలు కూడా వాటికి సమీపంలో ఉండడం వల్ల తరచూ చిరుతల సంచారం ఉన్నట్లుగా కూడా గుర్తించామని, అయితే వాటి నుండి మనుషులకి ఎలాంటి అపాయం ఉండదని, అయితే అవి సాధారణంగానే మనుషులకి భయపడే జంతువులని కూడా చెప్తున్నారు. మనం ఎంతవరకు వాటికి హాని చేయనంత వరకు వాటి నుంచి మనకి ఎలాంటి హాని ఉండదని, అయితే జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాలని కూడా చెప్తున్నారు. మనుషులకే ప్రమాదం అయితే ఉంటే వాటిని బంధించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే ట్రాప్ కెమెరాలు అలాగే సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా CCFO సెల్వం చెప్పారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.